హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యష్నా అండ్ కార్తి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. విశాల్ మార్ట్కి వెళ్ళాను కదా, దాంట్లో ఫస్ట్ వీడియోలో క్లాత్స్ ఓన్లీ చూపించాను. ఇది నెక్స్ట్ గ్రోసరీ, కిడ్స్ టాయ్స్ అన్నీ, ఇంకా కప్స్, క్రోకరీ, ఈ యూనిట్ ఉంటుంది కదా, ఇవన్నీ కిచెన్కి రిలేటెడ్ ఈ థింగ్స్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే ఈ కప్స్ అయితే ఉన్నాయి, మగ్స్ అండ్ సాస్ కప్స్, ఇంకా టీ కాఫీ మగ్స్ అండ్ స్మాల్ బౌల్స్ ఉంటాయి కదా సాస్వి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏమో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, విత్ కాస్ట్ 199. ఇవి బోత్ 100 అట కాస్ట్. $25% ఆఫ్ ఉంది ఈ ఏరియల్ సూపర్ వాల్యూ ప్యాక్ మీద. నెక్స్ట్ ఏమో హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. దీంట్లో చాలా స్టఫ్ అయితే పట్టేలాగా పెద్దగా ఉన్నాయి. పింక్ కలర్ది కూడా చాలా బాగుంది. వీటన్నిటి కాస్ట్ 199 అలాగే ఉంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా స్టఫ్ అంతా పట్టేలాగా స్పేషియస్గా ఉన్నాయి బ్యాగ్స్ అన్నీ. ఇక్కడున్న బ్యాగ్స్ అన్నీ క్లచెస్లా ఉన్నాయి కదా అవి, ఈ పాపప్స్ ఉంది కదా అది, ఎవ్రీథింగ్ 99 రూపీస్. స్లైడ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, స్లింగ్ బ్యాగ్స్, అవి అన్నీ 99 రూపీస్. హెయిర్ బ్రష్ 129 రూపీస్. క్వాలిటీ కూడా బాగానే ఉంది. 4 బ్యాండ్స్ వచ్చినవి ఈ ప్యాక్లో, అది 49 రూపీస్. అండ్ నెక్స్ట్ ఏమో కిడ్స్ టాయ్స్ ప్లేస్కి వెళ్ళిపోయాము. ఇక్కడ స్కూటీ చాలా బాగుంది, ఏదో రియల్ స్కూటీ లాగా ఉంది, బాగుంది. బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంకా మనీ దాచుకోవడానికి కిడ్ బ్యాంక్స్ ఉన్నాయి, పియానో ఉంది, కార్స్ ఉన్నాయి, ఇంకో రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఉంది. చైర్స్ 399 అంట కాస్ట్. ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది. అండ్ బుక్స్ కూడా ఉన్నాయి, క్లే ఉంది, స్లైమ్స్ కూడా ఉన్నాయి. మా బాబు విండో షాపింగ్ చేయించాను కానీ ఒక్క టాయ్ కూడా కొనలేదు నేను. కిడ్డీ బ్యాంక్స్ చూసారు కదా, అవి ఫ్రూట్స్ అలా వెజిటేబుల్ షేప్స్లో ఉన్నాయి. కిడ్స్కి చాలా నచ్చుతాయి. ఇప్పటి నుంచే మనం మనీ సేవింగ్స్ అది నేర్పించాలి కదా వాళ్ళకి, అది బాగా యూజ్ అవుతుంది. మట్టిదైతే విరిగిపోతుంది కదా. అండ్ ఇది స్టడీ టేబుల్ 699 అంట. మా ఇంట్లో ఉందని నేనే తీసుకోలేదు, మా బాబుకి స్పైడర్ది నచ్చింది. నో 399. చెస్ బోర్డ్ కూడా ఉంది. మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడు విండో షాపింగ్ని. బార్బీ 99 రూపీస్ అట, బార్బీ డాల్. ఇదంతా పౌచెస్ అవి కింద పడిపోతుంటే మా బాబు పెట్టేస్తున్నాడు. ఇక్కడ జిమ్కి సంబంధించిన స్టఫ్ కూడా బాగుంటుంది విశాల్ మార్ట్లో. ఎవరికన్నా డంబెల్స్ కానీ వెయిట్స్ కానీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. నాకు ఎవరో కూడా చెప్పారు, నేను కూడా చూశాను. వేరే ప్లేసెస్ అంటే వేరే మార్ట్స్లో కాదు, డిమార్ట్లో డంబెల్స్ ఇవన్నీ నేను చూడలేదు, కానీ విశాల్ మార్ట్లో అయితే డంబెల్స్ కోసం స్పెషల్గా వస్తారు. అండ్ ఈ శాండ్ బ్యాగ్ మా బాబుకి ఇది కొందామని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ టైం ఎప్పుడన్నాని ఆన్లైన్లో చూస్తున్నాను. ఆన్లైన్లో కంటే ఇక్కడ కొంచెం తక్కువగా అనిపించింది. 300 అట. నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఇది. ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో ఒక 2 months. అండ్ షటిల్ బ్యాట్స్ ఉన్నాయి, షటిల్ కాక్స్ ఉన్నాయి, ఇంకో ఈ వెయిట్స్ ఉన్నాయి. వెయిట్స్ ఎక్కువ వచ్చి డంబెల్స్ ఇవన్నీ అయిపోతూ ఉంటాయంట. ఇక్కడే కొంచెం
ఈజీగా దొరుకుతాయి, చాలా ప్లేసెస్లో దొరుకుతాయి, ఇది వన్ ఆఫ్ ద ప్లేస్. టెడ్డీ బేర్స్, డాగ్స్, ఈ సాఫ్ట్ ఐస్ కూడా బాగున్నాయి. కొనకపోయినా కిడ్స్ అందరూ వచ్చి మాత్రం బాగానే విండో షాపింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. స్లిప్పర్స్ క్వాలిటీ కూడా బాగుంది, 99 రూపీస్. కిడ్స్ది బాగుంది క్వాలిటీ, వాళ్ళకి ఇలాంటివే బెటర్, అస్తమాటు పడేసుకుంటారు. సో కొత్త వాటి కోసం ఎక్సైట్ అవుతూ ఉంటారు కాబట్టి ఇవి యూజ్ అండ్ త్రోగా యూజ్ చేసి పడేస్తే బెటర్ అని నా ఒపీనియను. స్కూల్ బ్యాగ్స్, ఈ స్లిప్పర్స్ అంతా నాకేం నచ్చలేదు. ఈ క్రికెట్ కిట్ ఉంది కదా, దీంట్లో బాలు, బ్యాట్ అండ్ క్రికెట్ వికెట్స్ ఇవన్నీ ఉన్నాయి. 249 రూపీస్ అంట. ఈ సమ్మర్లో కిడ్స్ ఎక్కువగా ఈవినింగ్ అయినప్పటికీ క్రికెట్స్ ఆడతారు కదా గల్లీస్లో, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కిడ్స్కి. మా బాబుకి ఇంకా అవసరం లేదు, కొంచెం పెద్ద అయిన తర్వాత అప్పుడు వాడు ఓన్ది వాడికి కొనివ్వచ్చు. ఇప్పుడు చిన్న బాలు, బ్యాట్, బోల్డ్ ఉన్నాయి, అవి చాలు. అదైతే నాకు బాగా నచ్చింది, నెక్స్ట్ టైం కొంటాను కొంచెం పెద్దగా అయిన తర్వాత. ఇక్కడ హౌస్ లోపల పెట్టుకునే స్వింగ్స్ ఉన్నాయి కదా, మా బాబుకు ఉండేది ఇంతకుముందు, అది పిల్లో టైప్లో ఉంటుంది కదా, అది ఉండేది. నెక్స్ట్ ఏమో కిడ్స్వి వాళ్ళ స్కూటర్ ఉంటుంది కదా, ఇంట్లోనే తిరుగుతారు, ఇది ఇది కూడా చాలా బాగుంది. క్వాలిటీ అయితే చెక్ చేశాను నేను, నిజంగా బాగుంది. ఇంకా చైర్స్ ఉన్నాయి, కిడ్స్ చైర్స్ ఉన్నాయి. మ్యాజిక్ కార్ అంట ఇది, మా బాబుకు ఉండేది ఓల్డ్ది, ఇంకా ఉంది. అండ్ నెక్స్ట్ ఏమో కుక్కర్స్, రైస్ కుక్కర్స్, వాటర్ కెటిల్స్, ఓవెన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఐరన్ చేసుకునే టేబుల్ కూడా ఉంది. బజాజ్ వాడిది ఓవెన్, ప్రీతి, ఇలా చాలా బ్రాండ్స్వి కూడా ఉన్నాయి. కుకింగ్ స్టవ్ ఉంది. మా ఇంట్లో ఓవెన్ లేదు, మా బాబు అడుగుతున్నాడు ఇది కావాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఏమో ఈ స్టోరేజ్ డబ్బాలు ఉన్నాయి, పెద్ద సైజ్వి ఉన్నాయి, చిన్న సైజ్వి కూడా ఉన్నాయి. దాంట్లో ఇంకొక 2-3 ఉన్నాయి లోపల. ఇక్కడ ఉన్న సింగిల్వి కూడా ఉన్నాయి, అండ్ మసాలా బాక్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడున్న ఈ పెద్ద డబ్బాలు ఉన్నాయి కదా, ఇవి బాగా నచ్చినాయి. దీంట్లో మనం రైస్ స్టోరేజ్ చేసుకోవచ్చు, బాస్మతి రైస్ కానీ, ఇంకా ఎక్కువ యూజ్ చేసే థింగ్స్ ఉంటాయి కదా, గ్రోసరీస్, అవన్నీ మనం దీంట్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఆటా కూడా పెట్టుకోవచ్చు, పిండిలు అట్లాంటివి. పెద్దగా ఉంది, బాగుంది కదా. నెక్స్ట్ నేను ఈ ఫ్లోర్ని మిస్ చేశానని చెప్పాను కదా, మిస్ చేసుకున్నాను నేను, వెళ్ళలేదు. ఎందుకంటే దాంట్లో మనకు ఏం అవసరం లేదు, అందుకని వెళ్ళలేదు. ఒక లుక్ వేసి వస్తాను, బట్ వెళ్ళలేదు, అలా టైం అయిపోయింది. ఇక్కడ ఈ డ్రింక్స్ మీద మంచిగా ఆఫర్స్ ఉన్నాయి, బై 2 get 1 అని. ఈ 2 లీటర్ బాటిల్ 89కి అని చెప్పేసి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయి, అండ్ చిన్నప్పుడు మనం తిన్నాం కదా అవి, అట్లాంటి బిస్కెట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అదొకటి బాగా నచ్చింది. మళ్ళీ కోకోనట్ బిస్కెట్స్, చిన్నప్పుడు ఎప్పుడో తిన్నవి అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా గ్లాస్ జార్స్ ఇవి, ఇంకా షార్ట్స్ గ్లాసెస్, షార్ట్ గ్లాసెస్, బీర్ గ్లాసెస్, జ్యూస్ గ్లాసెస్, మగ్స్, ఇవన్నీ ఉన్నాయి. కిచెన్ రిలేటెడ్ టీ ఫిల్టర్, ఇంకా కర్రీ స్పూన్స్ పెద్దవి, ఇంకా ఫ్రూట్ బాస్కెట్స్, స్పూన్ హోల్డర్స్, డిఫరెంట్ టైప్స్వి. ఇవి షార్ట్ గ్లాసెస్. ఈ గ్లాస్ ఏమో 79 రూపీస్ అంట. ఇంకా గ్లాస్ వాటర్ బాటిల్ కూడా ఉంది. బ్యాక్ యోగాని
రాసిపెట్టి ఉంది కదా అది. ఇంకా ట్రే విత్ బౌల్స్, గ్లాస్ జార్స్. ఇది ఏంటంటే కాఫీ మగ్ అనుకుంటాను, హాట్ చాక్లెట్ అవన్నీ తాగడానికి అట్లాంటిది అనుకుంటాను. అవి డిఫరెంట్గా ఉన్నాయి. పైన మగ్గు విత్ దానిపైన క్యాప్తో. ఇదేమో మన హాట్ బాక్సు, లంచ్ హాట్ బాక్సు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ ఉన్నవి. మేబీ ఇవి హ్యాండ్ మేడ్ అనుకుంటాను. ఇదంతా ఇంకా క్లీనింగ్, వాషింగ్ ఆ స్టఫ్ అంతా. బేబీ రిలేటెడ్ స్టఫ్, ప్యాంపర్సు, వాళ్ళ క్రీమ్స్, సోప్స్ అదంతా. ఇదంతా ఆర్గనైజర్సు, బోల్డంతా స్టఫ్ మనం స్టోర్ చేసుకునే ఆర్గనైజర్స్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ ఏమో ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్. ఈ మసాలా బాక్స్ ఉంది కదా, దీన్ని మనం పూజ థింగ్స్ కూడా పెట్టుకుని టెంపుల్కి తీసుకెళ్ళచ్చు. ఇది ఒక్క బాక్స్తోనే. చాలామంది దీంట్లో పెట్టుకుంటారు కదా పసుపు, కుంకుమ అవన్నీ కూడా, దీపాల బొత్తులు, హారతి ఇచ్చేది, అట్లా అన్నీ ఒక బాక్స్లోనే మసాలాలు వేసుకోవచ్చు. నెక్స్ట్ అది కాకపోతే అవి పూజ థింగ్స్ అన్న తీసుకుని క్యారీ చేసుకోవచ్చు. దాంట్లో బోల్డంత స్టఫ్ పడుతుంది. నెక్స్ట్ ఏమో ఇవి బకెట్స్. ఇవి బాత్రూంలో సోప్ పెట్టుకునే డిస్పెన్సర్స్. అవి హ్యాంగ్ చేసుకోవచ్చు కదా అవి. స్టూల్స్. నెక్స్ట్ ఏమో ఇవి హాట్ బాక్సెస్ ఉన్నాయి, 250. పెద్దవి ఉన్నాయి బాగా, చిన్నవి కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ ఉన్నాయి, 3 బాక్సెస్ 200 అట. సారీ, స్టీల్ బాక్సెస్ ఉన్నాయి. ఇది బాగుంది కదా, లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అంతా స్టోర్ చేసుకోవడానికి, ఎవరికన్నా ఏదైనా చట్నీస్ కానీ కొంచెం కర్రీస్ కానీ పెట్టివ్వడానికి. ఈ మగ్ నాకు చాలా నచ్చింది. కిచెన్లో కుకింగ్ చేస్తున్నప్పుడు వాటర్ అవసరం అవుతుంది కదా, దాన్ని ఈజీగా పిక్ చేసుకోవడానికి స్టవ్ పక్కనే కొంచెం దగ్గరలో పెట్టుకుంటే అది కుకింగ్ చేయడానికి అన్నట్టు బాగుంటుంది కదా. అదేమో మెడిసిన్స్ వేసుకునే బాక్సు, దాన్ని ఏదో అంట మర్చిపోయిన, మెడికల్ కిట్ అది. ఈ కంటైనర్స్ ఉన్నాయి కదా, స్టోరేజ్ కంటైనర్స్, పైన ఆ లిడ్ ఏమో స్టీల్తో వచ్చింది, వేరే దానికేమో కాపర్ కోటెడ్ లాగా అలా వచ్చింది. అవి కూడా బాగున్నాయి. డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి అవి. ఇక్కడ పల్సెస్ అయితే డిఫరెంట్ పల్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీని పేరు మర్చిపోయాను నేను. నెక్స్ట్ రాజ్మా ఉంది. అలా కొన్ని నార్త్ ఇండియన్ వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువ తినేవి, అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు అందరూ అన్నీ తింటున్నాము. జస్ట్ వాటి పేర్లు నాకు గుర్తురాక జస్ట్ అలా కన్వే చేస్తున్నాను. ఇక్కడ ట్యాంగ్ మనకి ఎప్పుడు ఆరెంజ్ ఫ్లేవర్ ఎక్కువ దొరుకుతుంది. మ్యాంగో నా సైడ్ మరి నేనున్న ప్లేస్లో అంత నాకు దొరకదు మ్యాంగో ఫ్లేవరు. ఆ మ్యాంగో ఫ్లేవర్ ఇక్కడ అవైలబుల్గా ఉంది. మా బాబు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు, అబ్బా మ్యాంగో ఫ్లేవర్ దొరికేసిందని. నెక్స్ట్ ఏమో ఈ ప్రోడక్ట్ ఏమొచ్చి ఇదేమో స్పాంజ్ మ్యాట్రెస్, ఇదేమో షవర్ మ్యాట్. ఈ షవర్ మ్యాట్ని వాష్రూమ్ లోపల యూస్ చేయొచ్చు. కిడ్స్, అడల్ట్స్ జారిపోతూ ఉంటారు కదా సాఫ్ట్ టైల్స్ మీద, సో దాన్ని యూజ్ చేస్తే దాని మీద నుంచి బాత్ చేయొచ్చు. స్కిడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. నెక్స్ట్ ఇక్కడంతా స్టీల్ కుక్వేర్ ఉంది, స్టీల్ కప్స్, గ్లాసెస్, టీ గ్లాసెస్, ఇట్లాంటి స్టఫ్ అంతా ఉంది. ప్లేట్స్ ఉన్నాయి, పూజ తాళి ప్లేట్స్ ఉన్నాయి. ఇంకా మసాలా బాక్స్ ఉంది. మసాలా బాక్స్ చిన్న దాంట్లో చిన్న కప్స్ ఉన్నాయి. నేను కెమెరాకి పెట్టకుండా ఎక్కడో పెట్టుకుంటున్నాను. అండ్ ఇంకేమున్నాయంటే ఇవి ఉన్నాయి కదా, దోశ ప్యాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమో కడాయిస్ ఉంటాయి కదా, ఈ కడాయిస్ చాలా కాస్ట్ తక్కువే, కాస్ట్కి తగ్గట్టు చాలా థిన్గా ఉన్నాయి.
మాకైతే అసలు ఏం నచ్చలేదు థిన్గా. బేసిక్గా కడాయి థిక్గా ఉంటే మంచిది అని విన్నాను నేను. మంచిది కదా, థిక్గా ఉండాలి అని. ఇదంతా టీ కాఫీ కప్స్. నెక్స్ట్ ఏమో ఇక్కడ ప్లాస్టిక్ ప్లేట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈచ్ 35 అలా ఉన్నాయి. అలాగే సెట్స్ కూడా ఉన్నాయి. ఆ సెట్స్ ఏమో ఒక కాస్ట్ ఉన్నాయి. ఈ బౌల్స్ సెట్స్ ఉన్నాయి. ఇంకా ప్లాస్టికే కాదు, వేరే టైప్ ఆఫ్ మెటీరియల్లో కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మ్యాట్స్ ఏమో 35 రూపీస్ నుంచి స్టార్ట్, 80 వరకు, 120 అలా కూడా ఉన్నాయి. కాస్ట్ బట్టి క్వాలిటీ ఉంది. ఇక్కడ టర్కీ టవల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ పిల్లో, ఈ స్మాల్ కుషన్ మా బాబుకి చాలా నచ్చింది. ఇంటికి తీసుకెళ్దామని చాలా క్యూట్గా అడిగాడు. బట్ నేను కొనివ్వలేదు అంతే. నెక్స్ట్ ఏమో ఈ పిల్లోస్ ఉన్నాయి కదా, నెక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుంది రిలీఫ్గా. ఇవి బయట కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ 200, 250లో దొరుకుతున్నాయి. బెస్ట్ అని చెప్పొచ్చు. విశాల్ మార్ట్లోనే ఇవి ఉన్నాయి. డిమార్ట్లో కూడా చూసాను, అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అండ్ ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా, ఈ గ్లాసెస్ కూడా 200, బట్ క్వాలిటీ అయితే థిక్గా బాగున్నాయి. డిమార్ట్లో 200వి అంత థిక్గా లేవు, స్ట్రాంగ్గా లేవు. ఇక్కడ బాగానే అనిపించినాయి. నెక్స్ట్ అంతే. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వేరెవరికన్నా షేర్ చేయండి.